భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, అలాగే ఈ మధ్యకాలంలో గురుగారి ఆధ్వర్యంలో కరంగలి మాల కూడా చాలా చాలా అద్భుతంగా మనకు వాటి గురించి వివరిస్తున్నారు. కాబట్టి కరంగలి మాల కూడా ఈ మధ్య చాలా మంది కూడా వాళ్ళ రుగ్మతలను బట్టి చాలా చక్కగా వేసుకుంటున్నారు. కాబట్టి అది కావాలన్నా, రుద్రాక్ష కావాలన్నా కానీ గురుగారి మాటలో మీరు తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ రోజు ఏం చెప్పుకుందాము? ఓ చిన్న కథ మామూలుగానే చెప్పుకుందాం. కాకపోతే జరిగిన కథ వాస్తవంగా అప్పుడప్పుడు చెప్పుకోవాలి. చెప్పండి. అప్పుడప్పుడు చెప్పుకోవాలి. ఎప్పుడు ఈ కల్పిత కథలే కాకుండా వాస్తవ సంఘటనలు కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిది. సో గ్రీకు తత్వవేత్త, ఆయన గురించి ఆ పేరు చెప్తేనే అందరికీ తెలుస్తూ ఉంటుంది. పేరు అరిస్టాటిల్, అరిస్టాటిల్ ప్లేటో శిష్యుడు, అలెగ్జాండర్ కి గురువు. మనం సోక్రటీస్ గురించి మాట్లాడుకున్నాం. సోక్రటీస్ ఈయన నువ్వుగా బతుకు అని చెప్పాడు. నువ్వుగా ఇంకొకటిలా బతకడం కాదు, నువ్వుగానే బతుకు, అప్పుడే నువ్వంటే ఏంటో తెలుస్తుంది అంటాడు. తన నమ్మిన సిద్ధాంతం అనేకమైన సిద్ధాంతాలను రూపొందించాడు సోక్రటీస్. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి విపరీతంగా ప్రచారం చేశాడు. యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు. సోక్రటీస్ చెప్పే మాటలకి మంత్రముగ్ధులాగా వింటున్నారు, ఏది కాదని చెప్పడానికి వీల్లేదు. అప్పుడు వీళ్ళు చూసి లేదు ఇలా కుదరదు అని చెప్పి రాచరిక వ్యవస్థ ఈయన్ని మరణదండన విధిస్తారు. ఆ రోజు మరణదండన ఏమిటి? విషం ఇచ్చి చంపడం. సోక్రటీస్కి విషం ఇచ్చి చంపమని చెప్పేసి ఆర్డర్ వేస్తారు. విషం చెప్పమంటే అసలు ఏం పట్టించుకోడు, దాన్ని అసలు సీరియస్గానే తీసుకోడు. సరే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే దేశంలో ఉన్న వాళ్ళందరూ సోక్రటీస్ని అంత పెద్ద ఆయన నిర్దాక్షిణ్యంగా మరణదండన వేస్తే ఆయన పరిస్థితి ఏంటో చూడడానికి దేశ ప్రజలందరూ, ప్రముఖులందరూ వచ్చి ఆయన కలిసి వెళ్తుంటే కించెత్తు కూడా ఆయనకి ఎక్కడ బాధ అనిపించలేదు. మామూలుగానే నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నాడు. సరే విషం ఇచ్చే రోజు దగ్గరకు వచ్చింది. దగ్గరకు వస్తే ఇంకా 2 అవర్స్లో ఆయనకి విషం ఇచ్చి చంపుతారు, రెండే 2 గంటల్లో. అప్పుడు సోక్రటీస్ కిటికీలోంచి చూస్తే ఒక భిక్షగాడు ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు జైలర్ని పిలిచి ఆయన్ని నా దగ్గరికి తీసుకొస్తారా అంటే మామూలుగానే ఆఖరి కోరిక తీరుస్తారు. ఆయన ఏం కోరుకోలేదు. అయినా సోక్రటీస్ అంతటి పెద్దవాడు అడిగితే ఎవరు కాదంటారు, అలాగే తీసుకొస్తాం. అందులో ఏముంది, ఆ భిక్షగాడిని తీసుకొచ్చి ముందు పెట్టమంటున్నాడు. సరే భిక్షగాడిని తీసుకొచ్చి ముందు పెడతారు. ముందు పెడితే ఆ భిక్షగాడిని అడుగుతాడు, అయ్యా మీరు వాయిస్తున్న ఈ తీర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా వాయిస్తున్నారు, మీ గానం చాలా బాగుంది, గంధర్వగానంలా ఉంది. ఒక్కసారి నాకు ఈ 2 నేర్చుకోవాలనిపిస్తుంది. సో 2 నేర్చుకోవాలనిపిస్తుంది, నాకు నేర్పిస్తారా? దాన్నే ఉంది బాబు మీరు అడిగితే. సోక్రటీస్ అంతటి వాడు తన దగ్గర నేర్చుకుంటానంటున్నాడు. సరే ఒక అరగంట ఈ తీర్ అనే ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడానికి నేర్చుకోవడానికి ఒక ½ అన్ అవర్ టైం పట్టింది ఆయనకు, అరగంట. అలాగే ఈ పాట పాడే విధానం, పాడుతున్న విధానం చాలా బాగుంది, ఆ పాట కూడా చాలా బాగుంది. ఈ పాట నేర్చుకోవడానికి ఆయన ఇలా చూస్తే ఇలా పట్టేసేవాడంట. అలాంటిది అరగంట చాలా ఎక్కువ ఆయనకి. ఇది నేర్చుకోవడానికి, ఇది పాడడానికి, ఇదొక అరగంట, అదొక అరగంట. అయిపోయింది. గంటలో అయిపోయింది. ఇంకొక గంట మిగిలింది. వాళ్ళందరూ ఆశ్చర్యంగా అడుగుతున్నారంట. వెళ్ళిపోయాడు, తన భిక్షగాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటంటే మాకు ఏం అర్థం కావట్లేదు, 2 గంటలు ఉంది మీ లైఫ్, అందులో 1 గంట దీనికి పోగొట్టారు, ఇంకొక గంట ఉంది. ఇప్పుడు ఈ గంటలో నేర్చుకొని మీరు ఏం సాధించారు? ఇంకొక గంటలో చనిపోతారు, ఏం సాధించారు అంటే అప్పుడు సోక్రటీస్ అంటాడు, జీవితం అంటే మరణం కాదు, జీవితం అంటే నేర్చుకోవడం. నా దగ్గర ఇప్పుడు ఇంతకుముందు ఒక గంట ముందు నాకు ఈ ప్లే చేయడం రాదు, ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం రాదు. 1 గంట ముందు నాకు రాదు, 1 గంట ముందు ఈ పాట పాడడం రాదు. ఇప్పుడు నాకు అది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వచ్చు, ఈ పాట పాడడము వచ్చు. గొప్ప విశేషం ఏంటంటే నాకు ఇంకొక ఇన్స్ట్రుమెంట్, ఇంకొక పాట నేర్చుకోవడానికి ఇంకొక గంట సమయం నా దగ్గర మిగిలి ఉంది. ఇంకొక గంట నా దగ్గర నా ఖాతాలో సమయం ఉంది. జీవితం అంటే మరణం కాదు, జీవితం అంటే నేర్చుకోవడం. సోక్రటీస్ సమాజానికి ఇచ్చిన గొప్ప కొటేషన్ ఏమిటంటే జీవితం అంటే మరణం కాదు, జీవితం అంటే నేర్చుకోవడం. సో యూత్ ఈ రోజులో ప్రతి క్షణం ఆఖరి నిమిషం వరకు విద్యార్థిని అంటాడు ఆయన. చంపేశారు కదా, చనిపోయాడు. సోక్రటీస్ చనిపోయాడు. ఆ విధంగా ఎవరు లేదు. ఇప్పుడు రాజులు అనుకున్న తర్వాత వాళ్ళని ఎదిరించే శక్తి ఏముంటుంది? ఏముంటుంది. రైట్ గురుగారు, బాగుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు ఇలా జరుగుతాయి అంతే. కాల్స్ చూద్దాం. హలో
హలో. హలో నమస్తే అండి. అమ్మా నమస్కారం, మీ పేరు? నా పేరు మాధవీలత అండి. మా అబ్బాయి గురించి మాట్లాడాలండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. మా ఏమిటమ్మా? అబ్బాయి పేరు వంశీకృష్ణ అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2 May 1995 అండి. 1995 కార్మిక దినోత్సవం తర్వాత రోజు. అవునండి. 6:40 PM అండి, ఈవినింగ్ 6:40. అవునమ్మా, మంగళవారం నాడు సాయంత్రం. మంగళవారం సాయంత్రం. కరెక్ట్ సార్. మా అబ్బాయికి మ్యారేజ్ గురించి అడుగుదామని చేశానండి. సంబంధాలు చూస్తున్నారమ్మా? అమ్మా సంబంధాలు చూస్తున్నారా? అది చవితి, శుద్ధ చవితి. ఇది మిథున రాశి. చాలా బాగుందమ్మా జాతకం. చూడండి ఏం చేస్తున్నాడు అబ్బాయి? బిజినెస్ లో ఉన్నాడు సార్. ఇప్పుడు బీటెక్ అయిపోయి వాళ్ళ ఫాదర్ తో పాటు బిజినెస్ లో ఉన్నాడు. రైట్ అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను. త్రయోదశి గాని ద్వాదశి గాని త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. తన జాతకానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి రెండు. ఇందులో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు రాధిక అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తా గురువు గారు. చెప్పమ్మా చెప్పమ్మా. 7/12/2008. నువ్వే చిన్నపిల్లలా ఉన్నావు. నీ వాయిసే. బాబు 9th క్లాస్ గురుగారు. అమ్మా ఆదివారం అని తెలుసు కదమ్మా బాబు పుట్టింది? ఆదివారము 11:45 మార్నింగ్ గురుగారు. అవునమ్మా, అది చతుర్థి, సంకటహర చతుర్థి, బహుళ చవితి ఆ రోజు. ఇది సింహరాశి. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? 9th క్లాసా? అవును గురుగారు. ఒక్క రుద్రాక్ష అమ్మా వీలైతే వేయమ్మా. ఒక సంవత్సరం ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఫస్ట్ ఇయర్ ఉండాలి యాక్చువల్లీ. అయితే గ్యాప్ వచ్చింది గురుగారు. ఎడ్యుకేషన్ లో గ్యాప్ వచ్చింది. సరే, ఒక్క రుద్రాక్ష అమ్మ. అష్టముఖి. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడమ్మా, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు కళ్యాణి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 16/8/2015 అండి. వీళ్ళకి చదువులు, ఆరోగ్యం కోసం నా జాతక పరిశీలన అవసరం లేదు. ఒక్క అష్టముఖి రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా బాబు? బాబు ఇప్పుడు 4వ క్లాస్ చదువుతున్నాడండి. హెల్త్ ఇష్యూ ఉందండి బాబుకి. ఇది వెయ్యండి. హెల్త్ అండ్ వెల్త్, ఇది చదువులకి, ఆరోగ్యం కోసము. అలాగే 3 ముఖాలు కూడా వేయొచ్చు. అగ్నిస్వరూపం ఆరోగ్యానికి మంచిది. ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఓకే. నిన్న ఒక విషయం చెప్తా అన్నారు హనుమంతుల వారి గురించి. ఆయన గురించి ఎంత చెప్పినా ఏముంటుంది. ఈ సంవత్సరాల తరబడి మాట్లాడవచ్చు. ఎంత చెప్పినా మహాసముద్రం. ఓ చిన్న సంఘటన, ఆయన గొప్పతనం అందరికి తెలిసింది. ఓ చిన్న సంఘటన చెప్పుకుందాం. సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారు అడిగారంట, హనుమ ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం అయింది, ఇంతకాలం గడిచింది, ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు, మొట్టమొదటిసారి నువ్వు వచ్చావు, నువ్వు చెప్తున్నావు చాలా పెద్ద సేన ఉంది, బోల్డంతమంది వానర సేన ఉంది, అందరూ ఉన్నారని చెప్పి అంటున్నావు, ఎవరు ఇప్పటి వరకు రాలేదు కదా హనుమ, నువ్వు అక్కడవే వచ్చావు, రేపు రామరావణ యుద్ధం అంటున్నావు, యుద్ధంలో అసలు ఇది దాటి, ఆ సముద్రం దాటి ఎంతమంది రాగలరు, నువ్వు అక్కడ వచ్చావు, ఎంతమంది వస్తారు, రేపు పొద్దున ఈ రావణుడితో యుద్ధం ఎలా జరుగుద్ది అని అడిగితే అప్పుడు సీతమ్మ వారితో హనుమంతుడి వారు అంటారు, అమ్మ తెలియక అడుగుతున్నారా, తెలిసి అడుగుతున్నారా తల్లి, మీకు తెలియంది ఏముంది, సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళల్లో, అంటే ఆయన గొప్పతనం,
సుగ్రీవుల వారి దగ్గర ఉన్న వాళ్ళల్లో అతి సామాన్యుణ్ణి, అతి బలహీనుడిని అంతఃపుర కాంతుల దగ్గరికి పంపిస్తారు కదమ్మా. అంతఃపుర కాంతుల దగ్గరికి పంపించినప్పుడు బలవంతుల్ని పంపించరమ్మా, బలహీనుల్ని, శక్తిలో తక్కువ వాళ్ళని. ఇప్పుడు సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళల్లో అత్యంత బలహీనుడిని నేనే. నాతో సమమైనటువంటి వాళ్ళు కానీ, నాకంటే గొప్పవాళ్ళు కానీ, నాకంటే శక్తివంతులు కానీ ఎవరూ లేరమ్మా, అందరికంటే బలహీనుడిని నేనే. సో మిగిలిన వాళ్ళు వస్తే, నేను వస్తేనే ఇలా ఉంది కదమ్మా, మిగిలిన వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది. సో ఆయన్ని ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన ఒక్కడి చాలు యుద్ధానికి. సో ఆయన తగ్గించుకొని అందరికంటే తక్కువ నేను. ఎదగాలంటే తగ్గి ఉండాలి. ఎదిగేవాడు ఎప్పుడు తగ్గే కొద్దీ ఎదుగుతారు. ఎదిగేవాళ్ళు ఎప్పుడు తగ్గి ఉంటే గొప్పవాళ్ళ కింద ఉంటారు. సో బిర్రబీగితే మాత్రం ఆ పాట కూడా ఉంది కదా, ఎదిగే కొద్దీ ఒదగమని. బిర్రబీగితే మాత్రం ఖచ్చితంగా అంటే రాజకీయాల గురించి మాట్లాడొద్దు కానీ ఒక చిన్న సంఘటన చెప్తాను. నెహ్రూ గారి మీద పోటీ చేసి రాజనారాయణ ఆయన ఓడిపోయాడు. 3 ఓట్లు పడ్డాయి ఈ దేశంలో. రాజనారాయణ 3 ఓట్లు పడ్డాయి ఈ దేశంలో. రాజకీయం తెలిసిన వాళ్ళు ముగ్గురే. ఆ ముగ్గురు నాకు ఓటేశారన్నాడు, పక్కన పెడదాం. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ మీద మళ్ళీ ఆయన పోటీ చేశాడు. మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఇందిరాగాంధీ మీద ఆయన గెలిచాడు. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ కంటే గొప్పవాడైన ఈయన్ని గెలిపించలేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఆమె అహంకారం తగ్గించడం కోసం, తను తీసుకున్న అహంకారం తగ్గించడం కోసం ఈయన్ని గెలిపించారు తప్ప ఈయన గెలిపించాలని కాదు, ఆవిడ ఓడించాలి. ఇక్కడ ఆవిడని ఓడించాలి. ఏదైనా ఏదైనా ఇలాగే జరుగుతుంది. ఎక్కడైనా పాలిటిక్స్ లో అయినా మామూలుగా అయినా ఎక్కడైనా జరుగుతుంది. అంటే మనం పాలిటిక్స్ మాట్లాడొద్దు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి అంత ఇదిగా విపరీతంగా రావడానికి కారణం ఆయన అప్పుడు హీరోనే, అంతకు ముందు హీరోనే. సార్ ఒకేసారి అంత హీరోయిజం ఎలాగొచ్చిందంటే అందరూ కలిపి ఆయన మీద దాడి చేయడం, ఆయన మీద చూపించిన విలనిజం ఈయన్ని మరింత హీరోగా చేసింది. సో ఆయన అంతకు ముందు హీరోనే, దానికి ముందు హీరోనే, ఆ ఎలక్షన్కి హీరోనే. కానీ ఒకేసారి అంత హీరోయిజం ఎలాగొచ్చిందంటే ఆయన బలహీనపరచడానికి చేసే విపరీతమైన విలనిజం ఏదైతే ఉందో ఆయన మరింత హీరోగా చేసింది. ఎక్కడైనా ఒదిగి ఉంటే ఎదుగుతారు, విర్రవీగితే కింద పడతారు. అది ఎక్కడైనా, ఇది రాజకీయాల్లో అయినా నిజ జీవితంలో అయినా ఇది చారిత్రక సత్యం. రైట్, బాగుంది గురుగారు. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరండి? నా పేరు ప్రసాద్. ఓకే అండి, మాట్లాడండి గురుగారు. మనం ఆయన చూసుకొని అదే నేర్చుకోవాలి. కథ ఏం చెప్తోంది మనకి? అంతటి హనుమంతుల వారే నాదేముందమ్మా అని చెప్తాడు. అందరికంటే బలహీనుడిని నేను అని ఆయన గొప్పతనం గొప్పగా చెప్పుకోలేదు. నాదేంటి అది ఇది అని చెప్పలా, నేను చాలా సామాన్యుడినమ్మా అని చెప్పాడు. మన వాళ్ళు ఎంత ఉంటే అంత అని చెప్తారు మన వాళ్ళు. నమస్కారం అండి. చెప్పండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 14 11 1997 నవంబర్ 1997. గురుగారు, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇందాక మదర్స్ అందరూ అబ్బాయిల గురించి అడిగారు, తండ్రి మాత్రం కూతురు గురించి అడుగుతున్నారు. మామూలే కదా. అయ్యా శుక్రవారం అని తెలుసు కదండి. అవునండి. ఇప్పుడు ఆడపిల్లలందరూ ఫాదర్ పెట్స్ అంతే. ఆ రోజు పౌర్ణమి కూడానండి. అవునండి. ఇది మేషరాశి. అమ్మాయి ఏం చేస్తోందండి? వివాహం అయిందా? లేదండి. సంబంధాలు చూస్తున్నారా? కొంచెం దగ్గరకు వచ్చి వెళ్తున్నాను. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. వేసిన తర్వాత మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి, ఆ ఫలితం ఒక అద్భుతం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే. నమస్కారం అమ్మా, మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు, మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హలో, ఓం నమ శివాయ అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/11/93 అండి. 25/11/93. రాత్రి 1:40 అండి. 24 రాత్రి 1:40 అంటే 25. ఎంతమంది పిల్లలమ్మా?
అమ్మా బుధవారం నాడు అని గుర్తుందా అమ్మా? గురువారం నాడు తెల్లవారుజాము, బుధవారం రాత్రి. అవునవునండి. ఇది ఎవరిదమ్మా? పాప దేవికి అండి, మా అమ్మాయి అండి, చిన్న పాప అండి. ఏం చేస్తున్నారు? ఈ పాప మామూలుగా ప్రస్తుతానికి చిన్న జాబ్ చేస్తుందండి, ఎంసీఏ చదివింది. వివాహం అది దశమి శుక్లపక్షము. ఇంకా మ్యారేజ్ అయింది కదమ్మా? అయిందా? లేదండి, సంబంధాలు చేస్తున్నామండి. చూస్తున్నారా? రైట్ అమ్మ. కుదిరితే ఈ అమ్మాయికి త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అలాగే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా దోషాలు నివారించడానికి, ఆటంకాలు తొలగడానికి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి అమ్మా. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా ధరింపచేయండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఓకే. క్యాంప్స్ గురువు గారు రేపే కదా? రేపు బెంగళూరు. చాలా రోజుల గ్యాప్ తర్వాత బెంగళూరు వెళ్తున్నాను. 2-3 పేర్లు అయితే నమోదు చేయించకండి. ఒక పేరే మళ్ళీ చెప్తున్నాను. రేపు నేను అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటాను. మీరు 2-3 పేర్లతో అయితే కష్టం అవుద్ది. అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. తక్కువ సమయం, ఎక్కువ మందిని చూడాలి. నేను రష్ ఎక్కువ ఉంటుంది, అందులో చాలా గ్యాప్ వచ్చింది. అలాగే నన్ను కలవడానికి హైదరాబాద్లో ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు. ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. రికమెండేషన్ అవసరం లేదు, తీసుకోను. నేను ఏ రికమెండేషన్ తీసుకోను. మీకుగా మీరు వస్తే, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తానంతే. దానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే విశాఖపట్నం ఆఫీసులు దగ్గరగా మీరు ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెడతారు. అటు మీరు, ఇటు నేను నా రూమ్లో కూర్చుంటాను. 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడున్నా సౌత్ ఇండియాలో, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఎక్కడైనా మీరు వెళితే నాతో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు బెంగళూరులో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, మేడ్చల్ నుండి కాల్ చేశాను. ఓకే, అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలుసుకోవాలా? 18/12/2024. 24. అమ్మా 24. చిన్న బాబు 24 రీసెంట్ గా. ఒక్క త్రిముఖి శ్వేతవర్ణంలో ఉంటుంది, తెలుపు రంగులో ఉంటుందమ్మా. త్రిముఖి చిన్న గోల్డ్ క్యాప్స్ ఉంటాయి దానికి, అదే వేయాలి. పిల్లలు ఏదైనా నోట్లో పెట్టుకుంటారు. సువర్ణం నోట్లో పెట్టుకున్న మంచిదే, రుద్రాక్ష పెట్టుకున్న మంచిదే. ఇది అగ్నిస్వరూపము, బాలరిష్టాలు లేకుండా ఈ చిన్న రుద్రాక్ష వేసి చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. శుభం. ఓకే, ఇక సంకల్పం గురించి మనం ఎన్నోసార్లు సందర్భాల్లో మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏం మాట్లాడుకుందాం దాని గురించి? అనుకుంటే ఏదన్నా అయిపోద్ది. చాలా మంది అదే అనుకోరు. నాతో అవుతుందా, నాతో, నేను మామూలు కుటుంబం నుంచి వచ్చాను, మా ఇంట్లో అంత ఎవడో చదువుకోలేదు, అయినా మాకు ఫినాన్షియల్ స్టేటస్ లేదు, అయినా నాకు తెలివితేటలు తక్కువ, ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు తప్ప అనుకుంటే ఏదైనా సాధ్యమే. బై బర్త్ మనకి పుట్టుకతోనే ఇన్బిల్ట్ మనకి రెండూ ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్. మనం దేన్ని నిద్ర లేపితే అదే డామినేట్ చేస్తూ ఉంటుంది. జనరల్గా నెగిటివ్ విషయాలు అంటే మనలో ఉన్న బలహీనతల్ని చూడడం మొదలు పెడతారు యూత్ అంతా. బలాల్ని గుర్తించినట్లయితే అద్భుతాలు చేస్తారు. ఇప్పుడు హర్యానాకు చెందిన వినయవర్ధన్ 35 సార్లు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. 35 సార్లు వినయవర్ధన్. తర్వాత 2018లో ఐపీఎస్ ఆల్ ఇండియా 104వ స్థానం కైవసం చేసుకున్నాడు. 2021లో మళ్ళీ ఐఏఎస్ 70వ మార్కు, ఆల్ ఇండియా 70 ర్యాంక్ తో రెండు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ వినయవర్ధన్ హర్యానాకు చెందిన అతను. సో అంతకు ముందు 35 సార్లు అటెంప్ట్ చేశాడు. 1093 సార్లు మనకి బల్బు ఎవరు మన బల్బు కానీ సారీ ఎడిసన్ థామస్ ఆల్వా ఎడిసన్ 1093 సార్లు ప్రయత్నం చేశాడు.
అది రావడానికి అది రావడానికి. సో ప్రయత్నం ఆపక్కర్లేదు. అలాగే మనకి మయూరి కాంగో అనే ఒక సినిమా హీరోయిన్ మహేష్ బాబుతో 2000 సంవత్సరంలో వంశీ అనే సినిమాలో మహేష్ బాబుతో హీరోయిన్ గా యాక్ట్ చేసింది మయూరి. ఇవాళ అమ్మాయి గూగుల్ కి మేనేజర్ మయూరి కాంగో. సో ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు. సో అక్కడ సినిమాల్లో ఉంటే ఏముందో 5-6 సంవత్సరాలు చేసేదేమో, అక్కడతో చరిస్మా అయిపోద్ది. ఎక్కడో గూగుల్ కి మేనేజర్ అంటే ఎక్కడో ఉంది ఆ మయూరి కాంగో. సాధారణంగా ఏమనుకుంటారు, మహేష్ బాబుతో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమ్మాయి ఆ ఫీల్డ్ కంటిన్యూ చేయాలనుకుంటారు. ఎస్, తను చూడాలనుకుంది, చూసింది, ఎదగాలనుకుంది, ఎదిగింది. సో మనం అనుకుంటే ఏదైనా సాధ్యం. అది ఎలా కుదురుతుందని అనుకునే వాళ్ళకి ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలా గొప్పవి. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను మళ్ళీ చెప్తాను, అంటే వాల్ట్ డిస్నీ ఏమంటాడంటే 1 can do, I can do. సో ఇది అందరికీ వర్తిస్తుంది, వాల్ట్ డిస్నీకే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో ఉన్నాయి. యూత్ వీటిని చూడకుండా ఎంతసేపు ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తే ఇంకేమో మనం మాట్లాడకూడదు కానీ వాటి గురించి. కరెక్ట్. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రాజమణి అండి. ఓకే అండి, మాట్లాడండి. మేడం, మా బాబు కోసం తెలుసుకున్నాం మేడం. మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. మీ పాదపద్మాల వందనం అండి గురుగారు. మా బాబు 36/2018 పుట్టాడండి. కొంచెం వీక్ గా ఉంటాడండి. సింపుల్ గా ఒక అష్టముఖి రుద్రాక్ష వేసేయమ్మ, గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఇది నాలెడ్జ్ కోసం, వాక్కు కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం. ఓ చిన్న రుద్రాక్ష, మామూలు రుద్రాక్ష, బట్ అది వచ్చాక చాలా బాగుంటుంది. అది ఒక్కటే వేసేయమ్మా. ఇంకేదో చెప్తున్నావు? వీక్ గా ఉంటాడు బాబు. అదే లైన్ లో ఉన్నావమ్మా? డ్రాప్ అయిపోయింది. రైట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి ఫాస్ట్ గా. 16/1/1996. 16/1/1996. బుధవారం పుట్టినట్టు తెలుసు. సారీ, ఇది మంగళవారం పుట్టానండి. మంగళవారం. అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. రైట్. ఎవరిదమ్మా ఇది? అబ్బాయిదా? నాదేనండి. ఐఎమ్ సారీ అమ్మా. ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? నేను ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడైతే. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది నాకు. ఫ్రీ సీట్ వస్తుందా? ఫ్రీ సీట్ వస్తుందా? ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు జూన్ లో ఉంది. ఇప్పుడే అనుకున్నాం కదా, సంకల్పం ఉంటే కొండైనా చిన్నదే, బలం గట్టిగా ఉంటే. మన సంకల్పం గొప్పదైతే ప్రకృతి, పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. కాకపోతే ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు అదేదో కొండ బండ అన్నట్టుగా ప్రిపేర్ అవ్వకూడదు. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అలా ఉంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకి మహబూబ్నగర్ నుంచి అమ్మాయి మరి అనన్యారెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లో IAS 22 సంవత్సరాలు. దాబురావు అనన్యారెడ్డి 22 సంవత్సరాలు. అమ్మాయికి మెంటర్ లేడు, కోచింగ్ లేదు, ఓ మామూలు కుటుంబం. ఫస్ట్ అటెంప్ట్ లో సంకల్పం, ఒక అద్భుతం. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. సో కాబట్టి అంటే UPSC అనగానే అది ఇండియాస్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటేనో అబ్బో అది అపోహ తీసేయాలి ముందు, భయం తీసేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే మన ఇన్నర్ కాన్షియస్ లో ఓహో అది ఆల్ ఇండియా టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్న ఒక భావం మన మైండ్ లోకి వచ్చిందో, అది ఇన్నర్ కాన్షియస్ లో అది రికార్డ్ అయిపోద్ది, రిజిస్టర్ అయిపోద్ది, మనం డిస్టర్బ్ చేస్తుంటది, టార్గెట్ వైపు వెళ్ళనివ్వదు. అలా కాకుండా సింపుల్ గా ప్రిపేర్, ఒక్క రుద్రాక్ష, ద్వాదశమికి రుద్రాక్ష 12 ముఖాలు, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది, పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుంది. జాతకానికి అవకాశం ఉంటే వేసి చూడమ్మా. ద్వాదశమికి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఆల్ ది బెస్ట్.
గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. వాళ్ళ అద్భుతమైన విషయాలతో పాటు లైవ్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.